తెలంగాణలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగర్ మండలం చలపాక సమీపంలో కాల్పులు జరిగాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. పోలీస్ కాల్పుల్లో 7 మావోలు మృతి చెందారు. కాల్పుల్లో కురుసం మంగుచ, ఈగోలపు మల్లయ్య, ముసాకి దేవల్, ముసాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక మృతుల్లో మావోయిస్టు కీలక నేత భద్రు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం చెల్పాక గ్రామంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చెందినట్టుగా తెలుస్తోంది. ఇందులో కీలక నేత భద్రు కూడా హతమైనట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆదివారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు చెల్పాక వద్ద ఎదురుపడంతో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ఈ ఘటనలో 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులంతా ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు ఆయన అన్నను పోలీస్ ఇన్ఫార్మర్ల నేపంతో మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పోలీసు బలగాలు ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ములుగు జిల్లాలో ఈ భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులకు కోలుని ఎదురు దెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ అలాగే మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నర్సంపేట ఏరియా కమాండర్ భద్రుతో సహా 7 మావోయిస్టులు మృతి చెందారు. 2 AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి మృతుల వివరాలు కూడా వెల్లడయ్యాయి. కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ముసాకి దేవల్ అలియాస్ కర్ణాకర్, ముసాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ వీళ్ళంతా కూడా మావోయిస్టు సభ్యులుగా చెప్తున్నారు. ఇక మావోయిస్టు ఏరివేత దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటీవలే నవంబర్ 22న ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీంతో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత భద్రుతో సహా మొత్తం 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకా పోలీసులు కోంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎస్, మా కొలీగ్ వెంకటరత్నం జైన్ అవుతున్నారు. వెంకటరత్నం, ములుగు ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, గత కొద్ది రోజులుగా ములుగు ఏజెన్సీ ప్రాంతం, ఏటూరు నాగరం అటవీ ప్రాంతాలు రక్తసిక్తం అవుతున్నాయి. ఒకవైపు ఊచ కోతలు, మరోవైపు ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున కూడా 7 మావోయిస్టులను ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాలు హతమార్చాయి. ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితి ఉదయం 4 గంటల నుండే ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి తాజా సమాచారం ఇప్పుడు మనకు అందుతుంది. అయితే మొత్తం 7 అంటే దీనికి తెలంగాణ స్టేట్ సెంట్రల్ కమిటీ మెంబర్ అలాగే భద్రుతో పాటు మరొక 6 కూడా చనిపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనకు విజువల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక పంచాయతీకి ఏటూరు నాగరం పంచాయతీ కార్యదర్శి రమేష్ తో పాటు తన అన్న అర్జున్ ని కూడా ఇక్కడ మావోయిస్టులే చంపినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన కూడా చోటు చేసుకుంది. అంటే మావోయిస్టులు ఇక్కడ వాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏటూరు నాగరం అటవీ ప్రాంతాలని మొత్తం గ్రేహౌండ్స్ బలగాలు మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారిగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. మావోయిస్టులు ఉన్నారా లేదా అన్నటువంటి ఒక అనుమానాలు
అంచనాలు గత కొద్ది రోజులుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మేము పూర్తిగా మావోయిస్టులను ఏరివేశామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు, ఒకవేళ నిజంగా మావోయిస్టులు లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి అనుమానాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఒక్కసారి కనుక గత కొద్ది రోజుల పరిస్థితిని కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర ఇలా తెలంగాణ పరిసర ప్రాంతాలు మొత్తం ఇక్కడ పోలీసులు అలాగే సెంట్రల్ ఫోర్స్ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది. అబూజ్మడ్ అడవి ప్రాంతాల్ని మొత్తం తమ చేతిలోకి తీసుకోవడంతో మావోయిస్టులకు విధి లేక అక్కడి నుండి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రాంతాల్లోకి మావోయిస్టులు వచ్చారన్నటువంటి సమాచారం నెలన్నర రోజులుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి. అయితే ఇంకొకటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే రేపు అంటే డిసెంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మావోయిస్టు వారోత్సవాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రేహౌండ్ బలగాలు అలాగే స్థానిక పోలీసులు కూడా ఏటూరు నగరం అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళొక స్పష్టమైనటువంటి సమాచారం అందుకున్నారు. ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ అలాగే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక స్పష్టమైనటువంటి నెట్వర్క్ ను వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అబూజ్మడ్ అడవుల్లో కూడా ఇప్పటి వరకు చీమలు వెళ్ళినా కానీ అంటే ఏం జరిగినా తెలియకపోయేది. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో వాళ్ళు మొత్తం ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళ సమాచారం మొత్తం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ కర్రెగుట్ట అడవులు అని చెప్పి ఏటూరు నగరం పరిసర ప్రాంతాల్లో అలాగే మొత్తానికి ఈ కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లో వీళ్ళు ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ స్థావరంలోనే అంటే వాళ్ళు ఎక్కడ చుట్టుపక్కల ఎవరు పోలీసులు రాకుండా కొన్ని బాంబులు కూడా పెట్టి వాళ్ళు అక్కడ స్థావరంగా వేర్చుకుని ఉన్నట్టున్నారు. కాబట్టి పోలీసులు కూడా అక్కడి దాకా వెళ్ళట్లేదు. వీళ్ళు అవసరాల కోసం ఎవరైతే మావోయిస్టులని అనుకుంటున్నారో వాళ్ళైతే అవసరాల కోసం వీళ్ళు బయటికి వస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు స్పష్టమైనటువంటి సమాచారం అందుకొని ఇట్లాంటి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పర్యవసానం కూడా ఇట్లానే అంటే మొత్తం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళొక స్పెషల్ జోన్ ఏర్పాటు చేసుకొని వెంకటరత్నం ఇప్పటికే మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా 24వ వార్షికోత్సవాలు జరుపుతున్నామంటున్నారు డిసెంబర్ 2 నుంచి 8 వరకు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కగార్ ఆపరేషన్ వ్యతిరేకిస్తున్నామంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఒక్కసారిగా మావోయిస్టులపై ఇది పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టుల ఏరివేత కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చా మావోయిస్టులకి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను రచించుకుంది. కగార్ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టుల రిక్రూట్మెంట్లు ఆపాలి, అలాగే మావోయిస్టులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఏరివేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో కగార్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చెప్తున్నటువంటి అబూజ్మడ్ అడవుల్లో 4250 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్పేస్ ని వీళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. దాన్ని మొత్తం సాఫ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫోర్స్ మొత్తం అక్కడికి దించినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుండి మావోయిస్టులు వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అందులో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కదలికలు గమనిస్తున్నారు. ప్లస్ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల సహాయంతో వీళ్ళ సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో వీళ్ళకు ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా మభ్యపెట్టి వాళ్ళకు నమ్మించి విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకుంటూ ఇక్కడ మావోయిస్టుల ఉనికి వాళ్ళ యొక్క వ్యవస్థనే రూపుమాపాలన్నటువంటి లక్ష్యంలో భాగంగానే ఈ కగార్ ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. అమిత్ షా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు పోలీసులకు సత్ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు. అలాగే నక్సలైట్లకు కూడా ఒక ఆశనిపాతంగా మిగులుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కనీస అవసరాలకు కూడా బయటికి అడవులు వదిలి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే వీళ్ళు ఎక్కడెక్కడైతే అమర్చారో విశ్వసనీయ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఒక్కొక్క ప్లేస్ లో డంపులను స్వాధీనం చేసుకుంటున్నారు. మరొక చోట పోలీసుల మావోయిస్టుల యొక్క కదలికలు గమనిస్తూనే ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే కగార్ ఆపరేషన్ లో భాగంగానే వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళని ఏరివేయాలని లక్ష్యంతో ఇక్కడ ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో వీళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బయటికి వస్తున్నటువంటి క్రమం అంటే నిత్యావసరాల కోసం బయటికి రావాల్సి వస్తుంది. అలాగే వీళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నా జనాలకు రావాల్సి వస్తుంది. అలాగే అటవీ ప్రాంతాలు ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గిరిజనులను తమ దృష్టి తమ వైపు తీసుకోవాలన్నా కానీ వీళ్ళు ఖచ్చితంగా బయటికి రావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అక్కడే ఉంటే వీళ్ళు ఉన్న వాళ్ళు హతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రిక్రూట్మెంట్స్ జరగాలి. ఆ రిక్రూట్మెంట్స్ ద్వారానే ఇక్కడ ఎక్కువగా వాళ్ళ సంఖ్యను వాళ్ళ ప్రభావాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న కూడా మావోయిస్టు వ్యతిరేకంగా కూడా ఏటూరు నాగరం అటవీ ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని పాంప్లెంట్ వెలిసాయి. ఎందుకంటే ఈ రమేష్ ఎవరైతే కార్యదర్శి ఉన్నాడో అలాగే అర్జున్ వీళ్ళను హతమార్చినందుకు గనుక మీరు నక్సలైట్స్ ఉన్నది ఇక్కడ ప్రజల కోసమా లేకపోతే గిరిజనుల ప్రాణాలు తీయడానికి కోసమా అన్నటువంటి ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా వీళ్ళు ఆ పాంప్లెంట్ వేయడం జరిగింది. ఏది
దాదాపు ఇక్కడ గిరిజన సంఘాల నేపథ్యంలో, కానీ ఇది పోలీసులు చేపించారా లేకుంటే గిరిజనులే స్వచ్ఛందంగా చేశారా అన్నది కూడా ఉంది. అంటే మావోయిస్టులకు రెండు వైపులా, అంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులతోటి అలాగే పోలీసులతోటి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలుస్తున్నాయి. అందులో భాగంగానే రమేష్ అలాగే అర్జున్ హత్య తర్వాత, మావోయిస్టులు చేసినటువంటి హత్య తర్వాత వ్యతిరేకంగా కూడా 4,000 మందికి పైగా ర్యాలీ నిర్వహించి మావోయిస్టు కార్యకలాపాలు ఇక ఆపండి, మాకు మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నటువంటి ఒక నిరసన ధ్వనులు అక్కడ వినిపించినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఏటూరు నాగరం పరిసర ప్రాంతాలు కూడా మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య గిరిజనులు నలిగిపోతున్నటువంటిగా స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇటు వ్యతిరేకత కూడా మావోయిస్టులకు వ్యక్తమవుతుంది. మరి నిజంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందా, పోలీసులు ఇవి చేశారన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అంటే పోలీసుల సపోర్ట్ లేకుండా గిరిజనులు ఇంత సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే నక్సలైట్లతో మాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందన్నటువంటి ఒక భయం మాత్రం వీళ్ళు వెలుస్తున్నారు. పోలీసులు రాకముందు నక్సలైట్లే వీళ్ళకు ఒక ఆధారంగా ఉండేటువంటి పరిస్థితి, ఏ సమస్యలున్నా వాళ్ళే తీర్చేది. కానీ ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రెండుకి చెడ్డ రేవడిలో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి తయారైంది. ఒకవేళ ఎందుకంటే మొన్న జరిగినటువంటి హత్యలే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతారన్నటువంటి ఒక భయం కూడా ఈ గిరిజనులను వెంటాడుతున్నది. అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరగడము అలాగే మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎన్కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి నుండి మావోయిస్టు వారోత్సవాలు కూడా ఈ వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ మాత్రం దిగింది, గ్రేహౌండ్స్ బలగాలు మాత్రమే ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళందరితోటి సమాచారం తెలుసుకుంటున్నారు, గ్రేహౌండ్స్ బలగాలకు కూడా సమాచారం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక కమిట్మెంట్ తోటి ఒక ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ములుగు జిల్లా ఏజెన్సీలో భారీ ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. మావోయిస్టు వారోత్సవాల వేళ ఒక్కసారిగా 7 మావోయిస్టులని మట్టుబెట్టారు సాయుధ బలగాలు. అందులో కీలక నేత భద్రు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏటూరు నాగరం ఏజెన్సీ ఏరియాలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 నక్సల్స్ మృతి చెందారు. ఇందులో 2 కీలక నేతలు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఎన్కౌంటర్ను ములుగు జిల్లా ఎస్పీ ధృవీకరించారు. ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఎన్కౌంటర్లో చనిపోయిన వారి పేర్లు అయితే బయటకు వచ్చాయి. కుర్సుం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఈయన ఇల్లందు నర్సంపేట డివిజన్ కార్యదర్శి. ఇక మల్లయ్య అలియాస్ మధు, ఇక ఏటూరు నాగరం మహదేవ్పురం డివిజన్ ఇన్ఛార్జి, అలాగే కరుణాకర్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్ వీళ్ళంతా కూడా పార్టీ సభ్యులు. మరోవైపు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలను రేపటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్వహించింది. కొయ్యూరు ఎన్కౌంటర్కు 25 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో వార్షికోత్సవాలు నిర్వహించి తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే అటు కగార్ను ఎదిరించేందుకు కూడా తిప్పికొడతామంటూ మావోయిస్టులు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భారీ ఎన్కౌంటర్లో